కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేని గొప్పలు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ భిక్షతో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా వీడు కేసీఆర్ నాని అనే కుక్క మనవడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు కొడవలు నాని మురిగేవాడు, మా నాని నాటి ఈ నానిని పలికిస్తుంది. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు కానీ ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసీఆర్ నాని సంచారి చంద్రుడైనట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసీఆర్ నాని చెప్పాడులాగా అని ఇతను చెప్పినాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట విధవలాంటి సీఎం నా జీవితంలో చూడలేదని కేసీఆర్ నాని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని ధర్మపోతులా బలిసి ఆ లాభ చూసి బలం అనుకుంటున్నాను. నీ వెనక పట్టుకుని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని నడిపిస్తావు. వీడు ఎంత బ్లాక్ మెయిల్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా ఈడా, లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకు లేదు గొడవ అని నేను రాజీనామా చేస్తాను వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాను. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవర్ట్ వీడి. ఇవాళ అర్థమవుతుంది కదా మీకు. ఒక పక్క అల్లంపల్లి శ్రీని, ఇంకో పక్క దేవినేని అవినాశం వేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కోవర్ట్. వీడు చేయడమే కాకుండా వాడి పదవిని అడ్డం పెట్టుకొని ఇది నిజం, నేను చెప్పేది నిజం, వాడు నిజం కాదంటే రమ్మని ఎదురు బదులు నాకే మీడియా ముందుకు రమ్మను, నేను రుజువు చేస్తా. వెస్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను, మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని 2 వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు అంటే కేసీఆర్ నాని అప్పు అంటే గోడ కొట్టిన సున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ నాని అప్పు తీసుకోవడం అంటే గోడకే కొడితే సున్నం మళ్ళీ వెనక్కి తీసుకోగలమా? వాడి అప్పుల బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది.